యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించబోతున్నారు. ఘనమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో, మనందరి బ్రతుకులో దేవుడు జరిగించబోతున్నారు. మనం చేయించున్న ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చే గొప్ప సమయం. దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారో ఈ వాగ్దానం వినుచు ఉండగానే దేవుని యొక్క సన్నిధి మీ కుటుంబాలను కమ్ముకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా మీ యొద్ద నుంచి సర్వ రోగములను తొలగించును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు. యెహోవా మీ యొద్ద నుంచి సర్వ రోగములను తొలగించును. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎంతో మంది శ్రమల గుండా, కష్టాల గుండా, అన్నిటికంటే ఆరోగ్యపరంగా ఎంతో మంది సతమతమైపోతున్నారు. రోజుకొక రకమైన సమస్య, ఇబ్బంది, బలహీనత మీ శరీరాల్లో, మీ దేహాల్లో అనుభవిస్తున్నారు. చాలా మంది ఆత్మలు కూడా రోగగ్రస్తులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రభు మనందరికీ అద్భుతమైన మాట, వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు అద్భుతంగా రిసీవ్ చేసుకోండి. యెహోవా మన యొద్ద నుంచి సర్వ రోగములను తొలగిస్తాను. నువ్వేరు ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఏ బలహీనతతో ఉన్నావు, ఏ అనారోగ్యంతో ఉన్నావు, డాక్టర్లు ఒకవేళ చేయి విడిచిపెట్టారేమో, నీకున్న సమస్య కుదుట పడదని బాధపడుతున్నావేమో. దేవుని వాక్యంలో చూసినప్పుడు అనేక సంవత్సరాలుగా బలహీనపరచబడి ఆత్మతో బంధింపబడిన సహోదరి యేసయ్యను ముట్టినప్పుడు, ఆయన వస్త్రాన్ని ముట్టినప్పుడు వెంటనే తక్షణమే స్వస్థత పొందింది. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా అనేక సమస్యలను ఉండొచ్చు. నీ బాధలు, నీ బలహీనత, నీ అనారోగ్యం, నీకున్న డబ్బులన్నీ కూడా డాక్టర్లకి నువ్వు ఖర్చు పెడుతున్నావేమో. ఎలాంటి బాధ అయినా, ఎలాంటి వ్యాధినైనా, సర్వ రోగములను నీ యొద్ద నుంచి దేవుడు తొలగించబోతున్నాడు. అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించి బలపరి అద్భుతమైన కార్యాన్ని జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నారు. చాలా మంది ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, మీ బలహీనతలన్నిటి కొరకు ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుకోబోతున్నారు. ఈరోజు నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పిల్లలు, మీ పరిస్థితులన్నీ పూర్తిగా తారుమారులు చేసి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, కృపనిచ్చి, క్షేమం ఇచ్చి, బలపరిచి ఉన్నతమైన స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, ఏమి సాధించలేకపోతున్నావు, ఏమి ఫలితం ఆశించలేకపోతున్నావు. గల కారణం నీ శరీరంలో ఉన్న బలహీనత, నీకున్న అనారోగ్యం, నీకున్నటువంటి భయంకరమైనటువంటి ఆ చీకటి ఒకవేళ నేను ముందుకు వెళ్లకుండా చేస్తుందేమో. ప్రభు అంటున్నారు, ఈరోజు మీ యొద్ద నుంచి సర్వ రోగములను నేను తొలగించబోతున్నాను. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి పరిస్థితులైనా ఈ వాగ్దానం ద్వారాగా దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు. మంచాల మీద ఉన్నారా? అనారోగ్యాలతో ఉన్నారా? హాస్పిటల్లో ఉన్నారా? మీ సమస్య ఏదైనా, మీ బాధ ఏదైనా, ఇప్పుడే ఈ క్షణమే ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? యెహోవా సర్వ రోగములు మీ యొద్ద నుంచి తొలగిస్తానన్న ప్రభువా. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, నీరసాలతో, బలహీనతో ఉన్నారు. యేసు నామములో స్వస్థత కలుగును గాక. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. మీరే తాకుమని, దీవించమని, స్వస్థపరిచి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి బలహీనతతో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా, ఇప్పుడే ప్రభు ఈ వాగ్దానం వినుచు ఉండగా ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మనకిచ్చిన వాగ్దానం, మన యొద్ద నుంచి సర్వ రోగములను ఆయన తొలగించాడు. నీ బలహీనం తీసివేశాడు, నీ అనారోగ్యం తీసివేశాడు. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని ప్రభు నీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.